ఎస్ఐపియా స్టెప్అప్ ఎస్ఐపియా ఏది బెటర్? స్టెప్అప్ ఎస్ఐపిలో మీరు ఎక్కువ కార్పస్ ని బిల్డ్ చేయొచ్చు అని వినే ఉంటారు, కానీ అది రాంగ్. ఎందుకో క్యాల్కులేట్ చేసి చూపిస్తా. మీరు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే 10 years అని టర్మ్ అనుకున్నట్లయితే 12% ఇంట్రెస్ట్ తో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 lakh రూపీస్ అవుతుంది. ఫైనల్ కార్పస్ 11,20,000 అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చిన రిటర్న్స్ ఎంత? 5,20,000. పర్సెంటేజ్ రూపంలో 86.7%. అదే స్టెప్అప్ ఎస్ఐపి అని చూసుకున్నట్లయితే 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. 1 year తర్వాత 5,500. అలా 10% ఎవ్రీ ఇయర్ మీరు ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 9.5 lakh రూపీస్ అవుతుంది. 10 years తర్వాత 16.34 lakhs అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ పైన మీకు వచ్చిన పర్సెంటేజ్ రిటర్న్స్ ఎంత? 70.93%. అంటే రెగ్యులర్ ఎస్ఐపి కన్నా 15% స్టెప్అప్ ఎస్ఐపిలో మీకు లాస్ కలిగింది. సేమ్ ఇన్వెస్ట్మెంట్ 15 years కి మీరు కంటిన్యూ చేసినట్లయితే రెగ్యులర్ ఎస్ఐపిలో మీ ఇన్వెస్ట్మెంట్ 9 లక్షలు, ఓవరాల్ కార్పస్ దాదాపు 24 లక్షలు. మీ ఇన్వెస్ట్మెంట్ 164% పెరిగింది. అదే స్టెప్అప్ ఎస్ఐపి అని చూసుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 19 లక్షలు, ఓవరాల్ కార్పస్ 41 లక్షలు. మీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన రిటర్న్స్ ఎంత? 117%. సో స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా మీకు కలిగిన లాస్ ఎంత? 47%. సేమ్ ఇన్వెస్ట్మెంట్ మనం 20 ఏళ్లుగా కంటిన్యూ చేస్తే రెగ్యులర్ ఎస్ఐపి ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు, ఫైనల్ కార్పస్ దాదాపు 46 లక్షలు. మీ ఇన్వెస్ట్మెంట్ పైన మీకు వచ్చిన రిటర్న్స్ ఎంత? 283%. అదే స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ 34 లక్షలు, ఓవరాల్ కార్పస్ 93 లక్షల రూపాయలు. మీ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చిన రిటర్న్స్ ఎంత? 171%. స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా మీకు కలిగిన లాస్ ఎంత? 112%. ఫైనల్ గా ఏంటంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ ని సంపాదించాలంటే రెగ్యులర్ ఎస్ఐపి బెటర్. లేదు నాకు పెద్ద కార్పసే కావాలి, నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే స్టెప్అప్ ఎస్ఐపి బెటర్. ఎస్ఐపి, స్టెప్అప్ ఎస్ఐపి మీకేది కావాలో మీరే ఎంచుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.